చాలా బాగుంది, కాంబినేషన్ బాగుంది, కలర్స్, డ్రెస్సులు, పాట అన్ని కుదిరాయి. అటు నుంచి కమెంట్లు కూడా కుదిరితే మనం సక్సెస్ఫుల్ అన్నమాట. సో ముందుగా శేఖర్ మాస్టర్. కొరియోగ్రాఫర్ ఎవరు? ప్రశాంత్ సార్. నా కొరియోగ్రఫీలో 4-5 చోట్ల చాలా బాగా నచ్చింది ప్రశాంత్. హార్ట్ షేప్ పట్టుకొని వెళ్ళిన తర్వాత కరెక్ట్ టైమింగ్ లో లైట్స్ వెళ్ళినాయి, టప్ 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 టప్. చాలా బాగుంది ఇది. ప్రశాంత్ ఇది బాగుంది, బాగాలేదంట, కానీ మనకి ఇంకా కావాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సదా గారు. బాగుంది, సింపుల్ గా ఒక రొమాంటిక్ ట్రాక్ మీద ఎంతవరకు చేయొచ్చు అంతవరకు చేశారు. మీ ఇద్దరు మధ్యలో సింక్ అటు ఇటు అవుతుంది, అది ప్రశాంత్ మీరు చూసుకోవాలి. ఇప్పుడు చూసారు రిహర్సల్ అప్పుడు కొంచెం యూనో ఇంకా అది పాలిష్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది, అంటే స్పెషల్లీ యూ మాల్విక. సో అది మాత్రం చూడండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫ్లాలెస్ గా ఉండాలి. ఆల్ ది బెస్ట్. సో మా గెస్ట్ జోడీ ముందుగా శ్వేత గారు. క్యూట్ పర్ఫార్మెన్స్ అండి, ఐ ఎంజాయ్డ్ ఇట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గెటప్ సీను బాగుందండి, అంటే మేము ఎంత ఎంజాయ్ చేస్తాం మీరు అంత ఎంజాయ్ చేస్తూ చేశారు. కూల్ గా ప్లెజెంట్ గా ఉంది. కొంచెం ఎక్కడో మేడం చెప్పినట్టు మిస్ అయింది ఎక్కడో, అంతే. గోవిందా ఇప్పుడు స్టార్ట్ చేయమంటావా? గోవింద్ చేయరా. ఏయ్, నా లిరిక్ నువ్వెందుకు పాడుతున్నావు? అరే దాన్నేముంది, నా లిరిక్ నువ్వు పాడు. గోవింద్ ఫ్లోర్ మూమెంట్స్ చాలా బాగా చేసావు. నీతో పాటు హుస్నా కూడా చాలా బాగా చేశారమ్మ.
నా కాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే పులేసిపోతే కన్నే కొట్టావంటే పులేసిపోతే ముద్దే పెట్టావంటే పులేసిపోతే చెయ్యే పట్టావంటే పులేసిపోతే పులేసిపోతే మాస్టర్ మీకోసం పులేసిపోతే కాటు కెట్టావంటే పులేసిపోతే కాటు లేసావంటే పులేసిపోతే వాడే దుకావంటే పులేసిపోతే డోరే కొట్టావంటే పులేసిపోతే 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 కాటు కెట్టావంటే ఓకే వెల్ డన్ సూపర్. సో ముందుగా శేఖర్ మాస్టర్ మీ సాంగ్ కి మీరు కమెంట్స్ ఇచ్చే ముందు సో శేఖర్ మాస్టర్ గారి సాంగే కావాలని అడిగింది సీను కాబట్టి సీను ఇద్దరు ఎలా చేశారంటే నువ్వా నేను అన్నట్టు చేశారు. అంత బాగా చేశారు. సూపర్. అసలు ఎక్కడ ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఒకరు పోటీ పడుతూ చేశారు. అలాగే కెమిస్ట్రీ కూడా అలా కాపాడుకుంటూ చాలా బాగా ఫినిష్ చేశారు. సూపర్. సుజాత గారు నాకైతే చాలా బాగా నచ్చింది. బ్రీత్ టేకింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి, అంత బాగా చేశారు. సదా గారు జోడీ అంటే ఇలా ఉండాలి. ఎవ్వరు లేరు వెనక, గ్రూప్ లేదు, ఏం లేదు. వాళ్ళ ఒక పెద్ద గ్రూప్ ఉన్న ఎనర్జీ ఇద్దరి మీద కనిపించింది. ఫస్ట్ మీరు వచ్చి నుంచిన వెంటనే ఆ కాస్ట్యూమ్స్ చూస్తేనే ఒక మంచి ప్రెజెంటేషన్ గా ఒక ఇది వస్తుంది. సో జీతు కదా? ఎస్ మ్యామ్. జీతు ఆన్ స్టేజ్ ప్లీజ్. నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే అంటే రెగ్యులర్ గా ఆ సాంగ్ ని ఎలా చేస్తారో అలా చేయకుండా కంప్లీట్లీ డిఫరెంట్ టేక్ ఆన్ ద కొరియోగ్రఫీ. శేఖర్ మాస్టర్ మీరు కమెంట్స్ ఇచ్చే ముందు స్టేజ్ మీదకి వస్తే రాయే రాయే నా రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే పులేసిపోతే పోతే పప్ప పులేసిపోతే పోతే పప్ప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే పులేసిపోతే కన్నే కొట్టావంటే పులేసిపోతే ముద్దే పెట్టావంటే పులేసిపోతే చెయ్యే పట్టావంటే పులేసిపోతే రో. శేఖర్ మాస్టర్ యాక్చువల్గా ఇది ఇట్లాంటి సాంగ్స్ గ్రూప్ తో చూస్తేనే అందం. అది మీరు బ్రేక్ చేశారు. నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఫస్ట్ అమ్మాయి లిరిక్ మనోడు పాడుతున్నాడు. అమ్మాయి ఏంటి నేను పాడితే అవును నా లిరిక్ నువ్వు పాడన్నాడు. కొత్తగా ఉంది అంతే. శుభం. జిత్తు నిజంగా అప్రిషియేట్ చేయాలి నిన్ను. అంటే ఈ సాంగ్ ఇప్పుడు అది చేసింది ఏంటంటే ఫోక్ అన్ని మిక్స్ చేసి ఉంది దాంట్లో. నువ్వు అలా కాదు కంప్లీట్గా డిఫరెంట్ జానర్లోకి వెళ్ళావు కదా. హ్యాట్స్ ఆఫ్. కానీ ఇద్దరి ఎనర్జీ మాత్రం అవుట్ స్టాండింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ.